ప్రారంభ సందర్భంగా దేవుడు కృష్ణుడు మన ద్వారా దేవుడు సిద్ధపరిచిన రక్షణ పొందడానికి మన శక్తి లోపం లేకుండా నిపుణత్వం కలిగి చేయటానికి దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చటానికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. నీ రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకుని అసత్యము నుండి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణములో నుండి జీవములోనికి దాటించి మీరు ఉచితముగా ఇచ్చిన ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యంగా అలక్ష్యంగా కాకుండా భయముతో వణుకుతో కొనసాగించుకుంటానికి మా తోబుట్టువులని, బంధువులని, స్నేహితులని, ఇరుపొరుగు వారిని కూడా దేవుని రాజ్య వారసులుగా నడిపించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకా ఎన్నో వందల కోట్ల మంది నీవు సిద్ధపరిచిన రక్షణ పొందలేదు. కాళ్ళుండి నీ సన్నిధికి రాక, కళ్ళుండి నీ ప్రత్యక్షతను పొందక, చెవులుండి నీ మాటలు వినక, మనస్సుండి నిన్ను రక్షకునిగా అంగీకరించక, హృదయముండి తమ హృదయములో నిన్ను చేర్చుకొనక, నోరుండి నిన్ను కీర్తించక, చేతులుండి నీకు ప్రార్థించక, మత కుల సాతాను కట్లతో కట్టబడి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నారయ్యా. అయితే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తునందు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా మేము జీవించాలని, నువ్వు అందరి కొరకు విమోచన క్రయధనంగా నీ ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించావు కనుక మా ద్వారా మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు ఇంకా అనేకులు దేవుని రాజ్య వారసులుగా నడిపించబడాలని నీవు ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నావు. కాబట్టి మేము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ ఏ విషయములో చింతించకుండా ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపాలను నీకు తెలియచేస్తూ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మా హృదయములకు, తలంపులకు,
కావలి ఉంచుకొని భయపడి పాపం చేయక, సాహసించి పాపం చేయక, దురభిమాన పాపంలో పడిపోక, రహస్య పాపము మాలో లేకుండా, బాల్య పాపం మాలో లేకుండా, మా హృదయములో పాపమును లక్ష్యముంచక నీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తూ అనేకులకి ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా ఉన్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ చిన్న సహవాసాన్ని మీరు పునః ప్రారంభం చేసి గత 16 సంవత్సరాలు కాపాడి 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు కనుక ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయనా. అలాగే ఈ ఓబులాడిపాలెం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ కుటుంబంగా మార్చబడాలని, పరలోక రాజ్యానికి చేరటానికి యోగ్యమైన కుటుంబాలుగా ఉండాలని అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ, రావలసిన వారి కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ, నీకు మహిమకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మాతో ఉండి మాలో ఉండి సర్వసత్యములో నడిపించమని, సాతాను క్రియలను లయపరచమని, నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని, పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పించి విడిపించమని, పరలోకం చేరేంత వరకు కూడా నీకు మహిమ తెచ్చే రీతిగా నడుచుకోవటానికి సహాయం చేయమని, పాటల్లో వాక్యచానములో ప్రార్థనలో తోడుగా ఉండి అనేకులు నీకు సమీపంగా ఉండునట్లు ఆకర్షించుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ నూతన సంవత్సర కూడికను ప్రారంభం చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు నామమున నా శుభావందనలు తెలియజేస్తున్నానండి. పాటలు పాడుకుందాం రండి.
77 పాట పాడు. కరుణామయుడా పరలోక రాజా నిత్య నివాసి నిర్మల హృదయుడా కరుణామయుడా పరలోక రాజా నిత్య నివాసి నిర్మల హృదయుడా నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు
కరుణామయుడా పరలోక రాజా నిత్య నివాసి నిర్మల హృదయుడా కరుణామయుడా పరలోక రాజా నిత్య నివాసి నిర్మల హృదయుడా నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు డెబ్భై మూడో పాట 73. డెబ్బై మూడో పాట. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. దేవాదిచ్చిన యేసురా రాజు, జీవితమంతా స్తోత్రం. దేవునికి కోటి కోటి స్తోత్రం. దేవా
79వ పాట పాడుకుందాం. గురి యొద్దకే పరుగిడుచుంటిమి క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందురీతిని అలయక వెనుదిరుగక అలయక వెనుదిరుగక యేసులో కొనసాగెదన్ యేసుతో కొనసాగెదన్ యేసులో
ప్రకటించును నరకము నుండి మోక్షమునకు మార్గమేసని ప్రకటించును. నేను వెళ్ళెదన్ వెళ్ళువారిని నే పంపెదన్. నేను వెళ్ళెదన్ వెళ్ళువారిని నే పంపెదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్. తొలి యొద్దకే పరుగెడుతుంటిమి క్రీస్తుని పిలుపుతో. బహుమానము పొందురీతిని అలయక వెనుదిరుగక. అలయక వెనుదిరుగక. యేసులో కొనసాగెదన్. నా యేసుతో కొనసాగెదన్. యేసులో కొనసాగెదన్. నా యేసులో కొనసాగెదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్. తురియొద్దకే పరుగెడుచుంటిమి క్రీస్తుని పిలుపుతో. బహుమానము పొందురీతిని అలయక వెనుదిరుగక. అలయక వెనుదిరుగక. హల్లెలూయా. కొంచెం 5 నిమిషాలు సాక్ష్యం చెప్తారంట. రాత్రి చెప్పచ్చుగా 5. ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున శుభాబంధనలు తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. యూదా వ్రాసిన పత్రిక. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 24, 25 వచనాలు ధ్యానం చేసుకుందాం. 24, 25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులునిగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా.
నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకొని మా ద్వారా మా స్వకీయులు రక్త సంబంధికులు బంధుమిత్రులు ఇరుగు పొరుగువారు ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ అందరి కొరకు నీవు విమోచన క్రయధనముగా అప్పగించుకున్నావు. కాబట్టి మా ద్వారా మాకు కలిగిన వారందరూ కూడా విమోచించబడినట్లుగా, అనగా పాప క్షమాపణ ఆత్మరక్షణ పొందినట్లుగా సహాయం చేయమని మా ముందుకు తీసుకొని వచ్చిన ఈ వాక్య భాగాన్ని గ్రహించుకునేటట్లుగా, అనుసరించేటట్లుగా శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మనం తెలుసుకుందామండి. ఈ నూతన సంవత్సరములో దేవుడు ఆశపడుతున్నాడు ఏమని? మనం తొట్టిల్లి పడిపోకుండా ఉండాలి అని, లేదా మనల్ని కాపాడాలి అని. తరువాత తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిలబెట్టాలి అని, తన మహిమ ఎదుట ఆనందముతో నిలబెట్టాలి అని. మూడవది, మనల్ని నిర్దోషులుగా ఉంచాలి అని, నిర్దోషులుగా ఉంచాలి అని. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, రక్షకుడైన అద్వితీయ దేవుడు అంటే మరొకళ్ళు లేరు అని అర్థం. దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, లేదా మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగ యుగములకు పూర్వము, ఇప్పుడు సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. అర్థం చేసుకుందామండి. దేవుడు మనలను ఎందుకు రక్షించాడో అనే విషయం చాలా మందికి అర్థం కావట్లేదండి. అంటారు రక్షించబడ్డాను అని. నేను కాదన్ను. ఎందుకు రక్షించబడ్డావు? నేనైనా, మీరైనా, మరొకళ్ళైనా అర్థం చేసుకుందాం. జాగ్రత్త పడదాం.
ఎవ్వరికి మనం ఆటంకంగా ఉండకూడదండి. అయితే అంటున్నాడు, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, అర్థమైందా? మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మరొకడు లేరండి. ఈ లోకంలో ఎంతోమంది దేవతలు, దేవుళ్ళు, అవతార పురుషులు, దైవాంశ సంభూతులు, సాంఘిక సంస్కరణకర్తలు, ఇలవెల్పులు, కులదైవాలు అనబడిన వారు ఉన్నారు. కానీ రక్షకులు మాత్రం ఒక్కరే. ఇంతకీ ఏ రక్షణ? శరీరానికా, ఆత్మకా? జాగ్రత్తగా తెలుసుకుందామండి. మనం చూస్తుంటాం పోలీస్ స్టేషన్ అని. చూసారు ఎప్పుడైనా? దాని తెలుగు అర్థం ఏంటో తెలుసా? పోలీస్ స్టేషన్ అంతే. తెలుగు అర్థం ఏంటో తెలుసా? రక్షక భట నిలయము అని. ఏంటి? రక్షక భట నిలయము. ఎందుకు రక్షక భటులు? ఎందుకు ఉండాలి వాళ్ళు? చూస్తుంటాం కొన్ని గ్రామాల్లో, కొన్ని వీధుల్లో, కొన్ని కుటుంబాల్లో తగాదాలు, పోట్లాటలు, హత్యలు. అర్థమైందా? కారణం ఏంటి? గ్రహించట్లా. అటువంటి దొంగతనాలు, మానభంగాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అవి జరగకుండా ఉండటానికి వాళ్ళు రక్షక భటులు. మరొక వాళ్ళు ఉన్నారు, కలెక్టర్లని, ఎంఆర్ఓలని, ఐపీఎస్, ఐటీఎస్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు? సమాజములో లేదా గ్రామములో ఉన్న కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలి అని. మరొకళ్ళు ఉన్నారు, రాష్ట్రాలకు, గ్రామాలకు ఉన్నారు, పట్టణాలకు ఉన్నారు, జిల్లాలకు ఉన్నారు, రాష్ట్రాలకు ఉన్నారు, దేశానికి కూడా ఉన్నారు. మేము ఈ రాష్ట్రాన్ని అంటారు చాలామంది ఎన్నికల ముందు. తర్వాత ఏంటనేది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎవరైనా పైకి మాత్రం మసిపూసి మారేడుకాయం చేస్తుంటారండి. లోపల ఏది ఏమైనా ఇంకొకళ్ళు ఉన్నారు, సైనికులు, వేరే దేశస్థులు మన దేశాన్ని ఆక్రమించకుండా ఉండాలి అని.
ముఖ్యంగా మన భారతదేశానికి ఇటువైపు ఉన్నారండి. అప్పుడప్పుడు జరుగుతాయండి యుద్ధాలు. కారణం ఇటువైపు ఉన్నవాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోకుండా ఉండాలని, మరొక వైపు ఉన్నవాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోకుండా ఉండాలని సైనికులు. ఇదంతా దేనికి? శరీరానికి సంబంధించిందే. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని గ్రహించాలి. ఆత్మని రక్షించటానికి. హల్లెలూయా. కోటీశ్వరులైన, నియంతలైన, గొప్ప గొప్ప యోధులైన ఒకరోజు చనిపోవాల్సిందే. ఈ శరీరం మట్టి కనుక మట్టి అయిపోవాల్సిందే, కాల్చిన పూడ్చిన. అయితే అందరిలో ఉన్నది ఆత్మ. మతం ఏదైనా, కులం ఏదైనా, భాష ఏదైనా, దేశం ఏదైనా, ఈ ఆత్మ యుగ యుగాలు తరతరాలు జీవిస్తూనే ఉంటుంది. ఈ శరీరం మట్టి అయిపోతుంది. ఈ ఆత్మ ఎక్కడ జీవించాలి? అందరికీ తెలుసు, స్వర్గం నరకం ఉన్నాయి అని. పాతాళం పరలోకం ఉన్నాయి అని. అందుకోసమే భక్తి చేస్తుంటారు. నా ఆత్మ పాతాళంలో పడిపోకుండా ఉండాలి అని, నా ఆత్మ నరకంలో పడిపోకుండా ఉండాలి అని, నా ఆత్మ స్వర్గంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి అని చేస్తున్నారు భక్తి. నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది. నీకు ఇష్టమైంది నీది, నాకు ఇష్టమైంది నాది అని. అదే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చెప్తాడు. మనలో ప్రతి ఒక్కడు తనకిష్టమైన మార్గానికి తొలగిపోయాడు అని. అది మతం కావచ్చు, దేవుడు, దేవత అనే పేర్లు కావచ్చు. ఏది ఏమైనా ఆత్మ నరకంలో జీవిస్తూనే ఉంటుంది, స్వర్గంలో జీవిస్తూ ఉంటుంది. అదే చెప్పాడేమని, తన మహిమ ఎదుట ఆనందముగా. స్వర్గంలో ఉంటారా, నరకంలో ఉంటారా ఆనందంగా? ఇప్పుడు చదివారా లూకాసు వార్త 16వ అధ్యాయంలో? ఇద్దరు వ్యక్తులు, ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. అతని పేరు లాజరు అని వ్రాయబడింది. ఇద్దరు చనిపోయారండి. ధనవంతుడేమో పాతాళంలో పడిపోయాడు, లాజరేమో పరలోకానికి దేవదూతల చేత తీసుకొని పోబడ్డాడు. ఈ పాతాళములో ఉన్న ధనవంతుడు కేకలు పెడుతున్నాడు. ఈ అగ్నికి
నేను తాళలేకపోతున్నాను అని. అది ఒక రోజు కాదండి, ఒక సంవత్సరం కాదు, ఒక యుగం కాదు, యుగ యుగాలు ఆత్మ అక్కడ వేదన పడుతూ ఉండాల్సిందే. ఆ వేదన నుంచి తప్పించడానికి అద్వితీయ రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు. అంగీకరించాం, మనం బాప్తిసం కూడా పొందాం. చాలా మంది పడిపోతున్నారండి, చాలా మంది మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. నేను చూసే కొన్ని సందర్భాల్లో అలా. కారణం ఏంటి? యేసు క్రీస్తుని గురించిన సరైన అవగాహన లేకపోవటం. అటు బోధించే వాళ్ళకి, ఇటు వినే వాళ్ళకు కూడా 2004 సంవత్సరంలో ఈ పరిచర్యలో ఒక సంఘటన జరిగింది. నేను గుంటూరు నుంచి ఫిరంగిపురం వెళ్ళా. నేను వెళ్ళేసరికి ఆ సంఘటన అయిపోయి కొంతమంది వెళ్ళారు, 2 మిగిలి ఉన్నారు. ఆ 2 కూడా సేవకులే. వాళ్ళతో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటి, న్యాయమా అన్యాయమా, సత్యమా అసత్యమా, క్రమమా అక్రమమా, దయచేసి తెలుసుకోండి. మీరు దేవుని సేవలో ఉన్నారు, లేదా మీరు దేవునిని అంగీకరించిన వారిగా ఉన్నారు. తెలుస్తుందా న్యాయమేంటో అన్యాయమేంటో? తెలుస్తుందా సత్యమేంటో అసత్యమేంటో? తెలుస్తుందా క్రమమేంటో అక్రమమేంటో? మోసపోవద్దండి, జాగ్రత్త పడండి. అదే చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. మీరు తొట్టిల్లకూడదు. తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా తొట్టిల్లకూడదు. తెలుసుకున్నాం. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా నేను? ఎవరుంటారండి తొట్టిల్లకుండా అనే వాళ్ళు? 95 పైన ఉన్నారు. ఎవరున్నారండి అని దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, నేనెందుకు ఉండకూడదు అని. మీరేమంటారు? ఏమంటారు? నేనెందుకు ఉండకూడదు? చేయడా నా ప్రభు? మీరు అంగీకరించిన ప్రభు చేయడా? దయచేసి తెలుసుకోండి అంటున్నాడు. ఏమని? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు
చూడండి, కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం. మనకి దేవుని వాక్యమేనండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనకొద్దు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం చూడండి. హల్లెలూయా. ఆయన నీ పాదమును తొట్టిలోనియడు. ఎవరైనా అంగీకరించావు కానీ ఎలాగుండాలో తెలుసుకోవట్లేదు, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు. నీ పాదము తొట్టిలోనియడు. తర్వాత నిన్ను కాపాడువాడు కునుకడు. అర్థమైంది? ఆయన కాపాడేవాడే కానీ చంపేవాడు కాదండి. మన ఆత్మని కాపాడటానికి అన్నాడు. ఇంకా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు అంటే దేవునిని అంగీకరించిన వారు, లేదా దేవుని ప్రజలు. డినామినేషన్ ఏదైనా, భాష ఏదైనా, దేశం ఏదైనా, కునుకడు నిద్రపోడు. ఇంకా చెప్తున్నాడు, యెహోవాయే నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో వాళ్ళనందరినీ కాపాడేవాడండి. అంగీకరించాం కానీ ప్రతి క్షణము యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందిన వారు ఎవరైనా సరే ముగ్గురు దాడి చేస్తూ ఉంటారు, లేదా యుద్ధం చేస్తూ ఉంటారు. ఎవరా ముగ్గురు? చాలా మంది అనుకుంటారు వాళ్ళు వీళ్ళు అని. మొట్టమొదట మన శరీరమే మన మీద యుద్ధం చేస్తూ ఉంటుందండి. నెంబర్ 2 లోకం కూడా మన మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది. చెప్తాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం యుద్ధం చేస్తూనే ఉంటుంది. 3 సాతాను లేదా అపవాది. కాబట్టి 3 నిరంతరం మన మీద పోరాటం సాగిస్తూ ఉంటాయి. మరి ఈ 3టిని మనం గెలవాలి, అయ్యి ఓడిపోవాలి. ఈ శరీరం, లోకం, అపవాది. ఎలా? అందుకోసమే అది కూడా చెప్పాడు, ఈ శరీరాన్ని జయించడానికి దేవుడు పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. లోకములో
ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడానికి విశ్వాసాన్ని ఇచ్చాడు. సాతానుని జయించటానికి దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గాన్ని ఇచ్చాడు. వీటిని ఉపయోగించి వాటిని జయించి మనం పొరపాటున కూడా తొట్టిల్లకుండా పడిపోకుండా ఉండాలి అని. ఆ ప్రసంగం వింటే, ఈ కొత్త సంవత్సరం కొత్త పాట పాడితే అబ్బో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం కొత్త గీతం, అబ్బో మనకెప్పుడూ కొత్తయే. అపోస్తల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. ఏథెన్సు పట్టణస్థులు, దానిలో ఉన్న పరదేశులు ఇప్పుడు ఏదో కొత్త సంగతి వినటం, చెప్పుకోవటం అలవాటైందంట. వింటారు, చెప్పుకుంటారు, కానీ అనుసరించరు. మనం కూడా అంతే. అబ్బాయి ఎంత బాగుందో ఈ పాట, కొన్నాళ్ళు పాడతాం, తర్వాత అది పాతదైపోతుంది. తర్వాత ఇంకోటి, అబ్బాయి ఎంత బాగుందో ఈ పాట. నేను కొన్ని గమనించానండి. సుమారు 18 సంవత్సరాల క్రితం ఒక పాట, అంతకుముందు ఎన్నో. ఈ పాట ఏంటంటే, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. అరిగిపోయింది బాగా పాట, ఎక్కడ పట్టినా అదే పాట. మరికొన్ని సంవత్సరాలకి మరొక పాట అండి. మరికొన్ని సంవత్సరాలకి మరొక పాట. ఏమిటి ఆ పాట? మనం పాడుతుంటాడు, తక్కువడేం కాదు. మనం తీసేసిన వాళ్ళమా? జాగ్రత్తగా తెలుసుకుందామండి. ఏంటంటే, నీ ఉంటే నాకు చాలు యేసయ్య. వామ్మో, ఏంటి? నీ ఉంటే నాకు చాలు యేసయ్య. చాలా చాలా. ఇది ఇప్పుడు కొత్త పాట వస్తుంది. అబ్బో, మనంతా అదేనాయా? ఏ కొత్తది? వాళ్ళ ట్రెండ్ అది, వీళ్ళ ట్రెండ్ ఇది. కొత్తది కొత్తది కొత్తది. అమ్మ బాబు, ఇంకో విషయం ఉంది, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని. ఇప్పుడు విన్నారా? ఇప్పుడు మనకు ఓల్డ్ గోల్డా, గోల్డ్ ఓల్డా? ఓల్డ్ గోల్డా, గోల్డ్ ఓల్డా? గోల్డ్ ఎప్పుడూ గోల్డే, ఓల్డ్ కాదు అది. మనమే గోల్డ్ కొనుక్కుంటాం, గోల్డ్ కొనుక్కుంటుంటాం, పెదాలు కొనుక్కుంటుంటాం, చెవులు కొనుక్కుంటుంటాం. అయ్యయ్యో, దయచేసి తెలుసుకుందామండి. తొట్టిల్లకుండా కాపాడటానికి ఇంకొక విషయం, ఒకళ్ళకని కాదు, అందరికీ, వాడు బిషప్పులైనా, రెవరెండ్లైనా,
మోస్ట్ రెవరెండ్లు అంట, డాక్టర్లైనా అమ్మ బాబు ఎవరిని తీసేయడాడు. జాగ్రత్త ప్రభా, మేము తొట్టిల్లకూడదు. మమ్మల్ని కాపాడేది నువ్వేనయ్యా, ఏ నాయకుడు కాదు, ఏ వ్యక్తి కాదు. దయచేసి తెలుసుకుందాం అన్నాడు. ఇశ్రాయేలుని అనగా దేవునిని అంగీకరించిన వారిని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఇంకోటి, తన ఎదుట ఆనందముతో నిలబెట్టడానికి అన్నాడండి. యేసు ప్రభు చెప్పాడు, ఒకరోజు వస్తుంది, ఆ రోజున గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. ఇప్పుడు అన్నీ కలిసి ఉంటాయి. అప్పుడు వేరు చేయబడతాయి. గొర్రెలు పరలోకానికి, మేకలు నరకానికి. ఇప్పుడు ఆనందం కుడివైపునున్నోళ్ళక, ఎడమవైపునున్నోళ్ళక? మనం ఏమైపునుందాం? ఆయన ఎదుటే ఏమైపునా అది తెలుసు. ఇంకే మనం ఎక్కడ జాగ్రత్త పడతామో అని వాడు మాస్టర్ ప్లాన్లు వేస్తుంటాడు మన మీద. మామూలు ప్లాన్లు కాదు. ఎప్పటికప్పుడు మీరు ఫోన్లలో చూస్తున్నారో లేదో తెలియదు, కానీ ఫోన్లను ఏం చేస్తుంటారట? సమాచారాన్ని తెలుసుకుంటారట. ఉన్నయన్ని లాగేస్తుంటారట. దొంగలు వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ని రకాల ప్లాన్లు వేస్తుంటారో మనల్ని దోచుకోవటానికి, నాశనం చేయటానికి. ఎన్ని ప్లాన్లు! జాగ్రత్త పడదాం. అయితే దేవుడు మాత్రం మనం ప్రార్థన విజ్ఞాపనలతో మెలకుగా ఉంటే వాళ్ళ చేతిలో పడకుండా తప్పించి కాపాడుతాడు. మరి విడ్డూరంగా ఉంటుందండి. లక్షలంట, లక్షలు ఇట్లా ఫోన్లో నుంచి సమాచారం లాగి దోచుకునేవాళ్ళు. మరొకరకు ఉన్నారు, వాళ్ళు ఏటీఎం సెంటర్లలో ఉంటారు. ఎవరో తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, ఏం బాబాయ్ మళ్ళా వరస, ఏంది పిన్ని డబ్బులు తీయాలా, నీకు తెలీదా, నేను సహాయం చేస్తా, ఇది ఆ కార్డు ఎంత నంబరు అడుగుతారు. పెట్టి ఆ నంబర్ నొక్కి మనం అడిగిని 100లో 1000లో తీసిస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఈ కార్డును వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇంకో కార్డుని మనకిచ్చి ఆ కార్డును ఉపయోగించి మిగతాది మరికొంతమంది ఉన్నారట.
మీ కార్డు బ్లాక్ అయిపోయింది, మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మళ్ళా మీకు పునరుద్ధరణ కలగాలంటే ఇది చేయండి అది చేయండి అని మనం ఏదో చేసేస్తాం. వాడే చేయాల్సింది చేస్తుంటాడు. దొంగలు ఎప్పుడు. అందుకోసమే తెలుసుకోవాలి. ఈ మధ్య ఇంకొక రకం అండి, ఏదో అరెస్ట్ అంట. ఏ అరెస్ట్? ఫోన్లు చేసి మరి మనల్ని అరెస్ట్ చేయడానికి చూస్తుంటారంట. మనం అరెస్ట్ కావద్దు, వాళ్ళని అరెస్ట్ చేద్దాం. మొన్న ఈ మధ్య వీడు అంటున్నాడు, తాతయ్య ఇట్లా ఫోన్ చేశాడని. సరే అన్నాడంటే, మీరు ఇట్లాగా ఉండండి, మా బాబాయ్ పోలీసు ఉన్నాడు అనేసి టక్కన పెట్టేశాడంట. జాగ్రత్త. దొంగోడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. అదే ప్రభు అంటాడు, ఆ దొంగ చేతికి చిక్కి మనం ఏడవకుండా ఉండాలని, దేవుని మాట విని ఆనందంగా ఉండాలి అని మనం ఎటుందాం మనం? జాగ్రత్త. అదే చెప్తున్నాడు, తొట్టిల్లకుండా కాపాడటానికి, దుఃఖించకుండా ఆనందించటానికి, తన మహిమ ఎదుట మనలను నిలబెట్టడానికి జాగ్రత్త పడదామండి. ఇచ్చాడు తన వాక్యాన్ని, ఇచ్చాడు తన ఆత్మని. మనం కాపాడుకుందాం, ఆనందిద్దాం, ఇతరులు కూడా. హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్తాడండి, ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు పూయకుండినా కాయకుండినా ఇంకోటైనా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, పంట ఇంటికి చేరకపోయినా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అని. ఈ నూతన సంవత్సరంలో మనమందరం ఆనందంగా సంతోషంగా ఉంటూ, ఇది లేని వారికి మనం ఇవ్వాలి. చెప్తాడు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో, వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు అని. జాగ్రత్త పడదాం. చెప్తున్నాడు ఏమని? మనలను నిర్దోషులుగా నిలవబెట్టాలని. మనలను నిర్దోషులుగా అంటే ఏ దోషం మనలో ఉండకూడదు. తీతు పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, ఇంకా పరపక్షమందుండువాడు మిమ్మును గూర్చి చెడు మాట ఏదైనా పలకూడదు, వాడు సిగ్గుపడాలి. అట్లా మనం ఉండాలట. జాగ్రత్త పడదాం. చెప్తాడు, యెహోవా చేత నిర్దోషి అని
పిలువబడాలట. ఆత్మలో కపటము లేకుండా ఉండాలట, నిష్కపటులంగా. కాబట్టి ప్రభువా, ఈ నూతన సంవత్సరములో శక్తి కలిగిన నీవు నాకు సహాయం చేయి. అదే చెప్తాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులగుదురు అని. బలహీనులంగా ఉండకూడదు, శక్తి లేని వారంగా ఉండకూడదు. ఇంకొక విషయం, రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు, సమాధానకర్తకు దేవుడే సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును అని. కాబట్టి నూతన సంవత్సరంలో మనం అందరం చుట్టిల్లకూడదు. మనలను, మన కుటుంబాలను కాపాడటానికి శక్తి కలిగిన దేవుడు. మూడవది, తన ఎదుట మనం ఆనందంగా నిలవబడే వారిగా ఉండాలని. నాలుగవది, నిర్దోషులంగా వాడు సిగ్గుపడాలి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహాత్మ్యము. ఇప్పుడు అట్లాంటి ఏం లేరండి. పూర్వ దినాల్లో ఆ దేవుళ్ళ పేర్లు పెట్టి మహాత్మ్యము మహాత్మ్యము తెలుసా? ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదులేండి. ఎంత మహాత్మ్యమో, వామ్మో, అది చూసేసరి మనకు కూడా వచ్చుదేంది. జాగ్రత్త పడదాం, తెలుసుకుందాం. రహస్యంగా చూస్తున్న దేవునికి సంతోషం కలిగిద్దాం. చెప్తున్నాడేమని, యుగములకు పూర్వమును, యుగములకు పూర్వము. ఏయో యుగాలు ఉన్నాయట, ఇప్పుడు అవన్నీ నేను మర్చిపోయానులేండి. ఏదో యుగం వస్తుందట. ఏ యుగం? స్వర్ణయుగం. అమ్మో, వీళ్ళు తెస్తే వచ్చుద్ది స్వర్ణయుగం కదండి. వీళ్ళంతా దొంగలే. ఫలానా 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 అని అపవాది ఎంత మోసం చేస్తున్నాడు అన్నాడు. యుగములకు పూర్వము సర్వయుగాలు, రాబోతున్న యుగాలు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నా వాళ్ళు ఏదో చెప్తారులేండి. ఏ యుగంలో ఉన్నా తెలుసు, కలియుగంలో ఉన్నామంట. ఏ యుగంలో ఉన్నా. అయితే దేవుడు అంటాడు మనల్ని నూతన యుగంలో ఉండండి అని. అదే ఇదే. జాగ్రత్త పడదాం. దేవుని మాటల్ని బాగా హృదయంలో ఉంచుకుందాం, నెమరు వేసుకుందాం. మనము, మన కుటుంబాలు, ఇంకా అనేక కుటుంబాలు ఆ యుగంలో దేవుని రాజ్యవారసులుగా, నూతన యుగములో మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు
సహాయము చేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. నీవు మా కొరకు శరీరధారిగా వచ్చి జన్మ కర్మ పాపముల నుంచి విడిపించి, శిక్ష నుంచి తప్పించి, గొప్ప రక్షణని మాకిచ్చి, ఈ రక్షణని కాపాడుకుంటూ ఉండాలని, మేము తొట్టిల్లకుండా మా పాదములు స్థిరంగా నిలబడాలని, నూతన యుగములో అనగా నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేములో మేము ఉండాలి అని మమ్మల్ని కాపాడుతూ అపవాదికి చోటివ్వకుండా ఉంటూ నీ ఎదుట ఆనందంగా ఉండాలని మాతో పాటు మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇంకా అనేకులు ఆ ఆనందాన్ని పొందాలని, మేము నిర్దోషులముగా ఆత్మలో కపటము లేని వారంగా ఉండటానికి నీవు అద్వితీయ దేవుడవుగా, రక్షకుడుగా వచ్చి మా ద్వారా అనేకులు దేవుని రాజ్య వారసులుగా, పరలోక వారసులుగా ఉండటానికి సహాయం చేయమని, మా ద్వారా యుగములకు పూర్వము సర్వయుగాలు యేసుక్రీస్తు ద్వారా అద్వితీయ దేవునికి మహిమ కలిగినట్లుగా మమ్మల్ని నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని మేము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ జయ జీవితం పొందటానికి శక్తి దయచేయమని, ఇక్కడ ఉన్నవారిని, శబ్దంతం ద్వారా విన్నవారిని కూడా దీవించి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలను మీరే ఆరోపించుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకు తోడయుండి కుటుంబాలుగా సిద్ధపరచటానికి మహిమ దాకా నడిపించునుగాక. ఆమేన్.